నరేంద్ర మోడీ గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి మాటల యుద్ధంలో నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక మాట, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ విధానాలతో కాకుండా కమ్యూనిస్టు విధానాలతో, మావోయిస్టు విధానాలతో పనిచేస్తుంది అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో ఉండేటువంటి సంపదలను అందరినీ పంచిపెట్టేటువంటి క్రమంలో దేశంలో ఉండేటువంటి పౌరులు, తక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువ మంది పిల్లలు ఉండేటువంటి వాళ్లకు వీళ్ళ ఆస్తుల్ని పంచిపెడతారనేటువంటి మాట పదే పదే ఉటంకిస్తున్నారు. దేశ సంపద పైన గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫస్ట్ క్లెయిమ్ అనేటువంటి ఒక మాట మాట్లాడినప్పుడు, మన్మోహన్ సింగ్ యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ క్లెయిమ్ అనేటువంటిది చర్చ జరిగింది. దేశంలో మైనార్టీలకే మొదటి హక్కు ఉంటుంది అనేటువంటి మాటను ఇప్పుడు ఉటంకిస్తున్నారు. అదే జరిగితే దేశంలో మెజారిటీలకు సంబంధించినటువంటి ఆస్తులను కమ్యూనిస్టు సిద్ధాంతాలతోటి, మావోయిస్టు సిద్ధాంతాలతోటి వాళ్ళు నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే ఆస్తులన్నిటినీ కూడా వికేంద్రీకరణ చేసేటువంటి పనిలో, ఆస్తులను పంచేటువంటి పనిలో ఎవరైతే ఆస్తులను సంపాదించుకున్నారో వాళ్ళ ఆస్తులను మైనార్టీలకు ఇచ్చేస్తారనేటువంటి ఒక ప్రచారం సాగుతున్నది. దీనిపైన ఇప్పటికే ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. మరి ఇది ఏం జరుగుతున్నటువంటి తెలియదు, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా ఇట్లాంటి పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది, మోదీ పైన చర్యలు తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చేసింది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో విషయంలో కూడా మంగళసూత్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఇండ్లు ఉన్నాయి అనే దానిపై విచారణ జరిపిస్తామని ఆ పార్టీ యువరాజు చెప్పారు. అలాగే ప్రజలు సంపదపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని, వారి ఆస్తులను అందరికీ పంచుతామని మేనిఫెస్టోలో చెప్పారు. రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళసూత్రం వ్యాఖ్యలను మోదీ మళ్ళీ చేశారు. కాంగ్రెస్ పార్టీ చట్టాలను మార్చి మహిళల ఆభరణాలను తీసుకోవాలని చూస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు సర్వే చేసి ఉద్యోగస్తులు ఎంత మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు, వారికి ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఎంత భూమి ఉందనే వివరాలను సేకరించి ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని మోదీ పేర్కొన్నారు. ఊళ్ళో పురాతన ఇల్లు ఉండి నగరంలో ప్లాట్ కొనుక్కుంటే వాటిలో ఏదో ఒకటి ఇంటిని కాంగ్రెస్ లాగేసుకుంటుందని చెప్పారు. ఇది విషయం. కాంగ్రెస్ గతంలో చేసినటువంటిది, ఇప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏకంగా ముస్లిం లీగుకు సంబంధించినటువంటి మేనిఫెస్టో లాగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందన్నారు. ఇప్పుడు కమ్యూనిస్టుల మేనిఫెస్టో లాగా ఉందంటున్నారు. అంటే దేశానికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధం లేకుండా. అయితే దీనికి మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ వెంటనే స్పందించినా కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగేటువంటి చర్చ సహజంగా నరేంద్ర మోడీ మాట్లాడితే, ప్రధాని మాట్లాడితే అది జనంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది మొత్తం దేశవ్యాప్తంగా కూడా అదే ప్రచారం సాగుతుంది. ఏం జరుగుతుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలను పక్కలకు ఇచ్చేస్తారా, ప్లస్ ఎవరైతే మైనార్టీలకి అంటే ఇద్దరు పిల్లల్ని మాత్రమే కానీ కష్టపడి కూడబెట్టుకున్నటువంటి సంపదను, ఆ సంపద తీసుకెళ్ళి పేదలుగా ఉన్నటువంటి మైనార్టీలు, వాళ్ళు ఇబ్బడముబ్బడిగా అర డజన్ మంది పిల్లలు కంటే వాళ్ళు పేదరికంలో ఉంటే వీళ్ళ డబ్బుని తీసుకెళ్ళి వాళ్ళకి ఎట్లా ఇస్తారు అనేటువంటి చర్చ మొదలైపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే జరుగుతుంది. దేశం కోసము పిల్లలని తక్కువగా కని పిల్లల్ని ఇద్దరు ముగ్గురిని మాత్రమే కనేటువంటి వాళ్ళేమో దేశం కోసం కష్టపడుతుంటే, దేశంలో ఉన్నటువంటి పథకాలు, ప్రభుత్వ పథకాలను కోల్పోతుంటే, ఏ సంబంధం లేకుండా దేశానికి భారమయ్యే విధంగా ఒక్కొక్కరు 5 మంది 6 మంది పిల్లలు అనేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది దేశంలో చర్చ జరుగుతున్నది. దీనికి సంబంధించినటువంటి అంశం మాత్రం ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. దీనికి సంబంధించినటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉన్నది. ఇది దేశవ్యాప్తంగా పోయేటువంటి చర్చ మాత్రం సాగితే, ఆ చర్చే సాగితే మాత్రం దేశంలో ఎటువంటి మార్పులు వస్తాయనేటువంటి విషయాలను మనం చాలా ఖచ్చితంగా చూడవచ్చు. అదే జరిగితే గనక ఇంకా దేశంలో ఎవరు అధికారంలోకి వస్తారో, ఎవరు ఓట్లు ఎట్టుపోతాయి అనేటువంటి తెలుస్తుంది.